వాతావరణంలో వస్తున్న మార్పులకు ప్రజలు ఆసుపత్రి పాలవుతున్నారని చెప్పొచ్చు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షానికి ఇబ్బంది పాలై అంటే వాతావరణంలో ఉన్న మార్పులకి ఎక్కువగా గురై ఆసుపత్రి పాలవుతున్న ప్రజలు ఎక్కువగానే ఉన్నట్టుగా కొన్ని వార్తలు కూడా వస్తున్నాయని చెప్పొచ్చు. అదేవిధంగా జ్వరాలు, డెంగ్యూ కూడా అధికంగా నమోదవుతుంది అంటూ కూడా కొన్ని ఆసుపత్రి వర్గాలు అయితే చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. మరి వీటన్నిటికీ కూడా సంబంధించి ఫీవర్ హాస్పిటల్లో ఇప్పుడు వరకు డెంగ్యూకి సంబంధించి ఎంతమంది పేషెంట్స్ అడ్మిట్ అయ్యారు, వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది అనే విషయాలకు సంబంధించి ఇప్పుడు మనతో పాటు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, డెంగ్యూ అనేది విషవాయువు అంటే ఇప్పటి వరకు కూడా చాలా వరకు ఎంతోమంది పేషెంట్స్కి డెంగ్యూ వచ్చిందంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. అది ఎంతవరకు వాస్తవం? ప్రతి సంవత్సరం లాగానే మన వాతావరణ మార్పులు కావచ్చు, తర్వాత వర్షాకాలం మొదలైన తర్వాత కొన్ని సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందులో డెంగ్యూ కూడా ఒకటి ఉంటుంది. ఇంతకుముందు అయితే మలేరియా ఎక్కువ ఉండేది. గత కొన్ని సంవత్సరాల నుంచి కొంచెం మలేరియా మన ఏరియాలో బాగా తగ్గుముఖం పట్టింది. డెంగ్యూ కానీ, తర్వాత చికెన్ గున్యా కానీ, అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, గ్యాస్ట్రోఎంటరిటిస్ కావచ్చు, వైరల్ ఫీవర్స్ గాను. సో ఈ సీజన్లో కొంత ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ప్రతి సీజన్లో వచ్చినట్టే ఈ సీజన్లో కూడా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అంటే మనం లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే కనుక డెంగ్యూ కేసెస్ మాత్రం ఇప్పటివరకు అంత పెద్ద మార్పు అయితే ఏం లేదు. జనవరి నుంచి ఇప్పటివరకు మనకి 152 కేసులు వచ్చినాయి. సార్, మామూలుగా లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ సంవత్సరం ఏ విధంగా ఉంది అంటారు? అంటే పెరిగాయా లేకపోతే తగ్గాయా పేషెంట్స్? ఈ రోజు వరకు అయితే అంత అక్యూట్ ట్రెండ్ అయితే ఏం లేదు. పెరిగిన లక్షణాలు అటువంటి అయితే ఏం కనబడట్లేదు. సో పోయిన సంవత్సరం ఇదే టైంకి చాలా ఎక్కువ ఉండేది కేసెస్. చికెన్ గున్యా కావచ్చు, అవి ఎక్కువ ఉండేది. ఓపీ కూడా చాలా ఎక్కువ ఉండేది. బట్ ఈ సంవత్సరం అంత ఎక్కువ అయితే కనిపించట్లేదు. బట్ డెఫినెట్లీ ప్రతి సంవత్సరం వచ్చినట్టుగానే ఈ సీజన్ మార్పు వల్ల, వాతావరణ మార్పులు కావచ్చు, లేకుంటే వర్షాకాలం కావచ్చు, దోమల పెరుగుదల కావచ్చు, వీటన్నిటి వల్ల కొన్ని రకాల జబ్బులు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఈ టైంలో ఎక్కువగా దోమలు పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఎప్పటికన్నా భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే జాగ్రత్తలు అయితే తప్పకుండా తీసుకోవాలి. సార్, అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ముఖ్యంగా చూసుకుంటే వాతావరణంలో మార్పులు కూడా స్టార్ట్ అయ్యాయి. అంటే వర్షాకాలం అన్నట్టుగా కూడా లేకుండా ఎండ కూడా అదే పనిగా కొడుతున్న పరిస్థితి. అంటే మధ్యాహ్నం వరకు కూడా విపరీతమైన ఎండ, సాయంత్రం వరకు వర్షం, సాయంత్రం ఏమో శీతాకాలం, ఈ విధంగా 3 కాలాలు కూడా కలిపినట్టుగా వస్తున్న రోజులు మనం చూస్తున్నాం. కాబట్టి అసలు ప్రజలు ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి అంటారు? ముందు మనకు ఈ సీజన్లో ఏవేం జబ్బులు వస్తాయి, అవి ఎలా వస్తాయి, అవి తెలుసుకుంటే కనుక మనం జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అవి రాకుండా జాగ్రత్త పడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డెంగ్యూ తీసుకుంటే కనుక డెంగ్యూ దోమకాటు వల్ల వస్తుంది. అది కూడా పగటిపూట గడిచే దోమకాటు, జస్ట్ లైక్ చికెన్ గున్యా లాగా అన్నట్టు. సో దోమలు పెరగకుండానే జాగ్రత్త పడాలి. మనం ఉండే ఇల్లు కావచ్చు, మనం పనిచేసే ప్లేస్ కావచ్చు, తర్వాత పరిసర ప్రాంతాలు, మన పిల్లలు చదివే స్కూల్ కావచ్చు, ఆఫీసులు కావచ్చు, కాలేజీలు కావచ్చు, ఆ పరిసరాలన్నిటి కనుక మనం జాగ్రత్తగా నీట్గా పెట్టుకుంటే కనుక దోమలను పెరగకుండా జాగ్రత్త పడవచ్చు మనం. సో దోమలు లేకుంటే అటువంటి సందర్భంలో అసలు డెంగ్యూ కానీ, చికెన్ గున్యా కానీ వచ్చే అవకాశమే లేదు. పర్టికులర్లో ఇవి ఎక్కడ పెరుగుతాయంటే చిన్న చిన్న డబ్బాలు కానీ, డస్ట్బిన్స్ కానీ, ఎక్కడైతే కొంచెం వాటర్ స్టోర్ ఉంటుందో, మనం వాడి పడేసిన చిన్న చిన్న డబ్బాలు, పెంకులు, తర్వాత ఎయిర్ కూలర్స్, ఇటువంటి ప్లేస్లో ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంటుంది. సో అటువంటివి మన దగ్గర లేకుండా చూసుకోవాలి. అటువంటివి ఏమంటే కంప్లీట్గా క్లోజ్ చేసి క్లాత్ కానీ ఏమన్నా అటువంటివి ఉంటే కనుక ఈ కంప్లీట్గా క్లోజ్ చేస్తే కనుక అక్కడ దోమలు పెరగకుండా జాగ్రత్త పడవచ్చు. రెండవది దోమలు కరవకుండా కూడా జాగ్రత్త పడాలి. సార్, ముఖ్యంగా చూసుకుంటే చిన్నపిల్లల్లో ఎక్కువగా ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే అసలు ఎవరికి, అంటే ఏజ్ వాళ్ళు ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి అంటారు? ఇది డెంగ్యూ ఫీవర్ ఎవరికైనా రావచ్చండి. ఏజ్ అనేది సంబంధం లేదు. కాకపోతే ఎక్కువ రిస్క్ ఉండేది చిన్నపిల్లలకు ఉంటుంది. 5 years నుంచి 15 yearsకి ఎక్కువ వచ్చే సీరియస్ అయ్యే అవకాశాలు ఉంటుంది. సో అటువంటి పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు స్కూల్కి పోతారు, స్కూల్లో ఎన్విరాన్మెంట్ బాగాలేకపోవడం, అక్కడ దోమలు ఉండడం, సో దానివల్ల ఎక్కువ వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. మన ఇంట్లో జాగ్రత్త పెట్టుకుంటే కనుక, ఇంట్లో దోమలు లేకుండా చూసుకుంటే కనుక ఇంట్లో సోర్స్ తక్కువ ఉంటుంది. బట్ బయట స్కూల్లో కానీ, ఆడుకునే ప్లేసెస్లో కానీ వీళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సార్, ఇప్పుడు లక్షణాలు కూడా మీరు చెప్పడం జరిగింది. మరి ఒకవేళ కొన్ని లక్షణాలు అంటే జ్వరం, జలుబు, ఒళ్ళు నొప్పులు ఇవి ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ఇమీడియట్గా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి అంటారా, లేకపోతే ఇంట్లో ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటే బెస్ట్ అంటారా? అంత తొందరపడి భయపడి ఎమ్మడే జ్వరం రాగానే హాస్పిటల్కి వెళ్ళి లేకుంటే యాంటీబయాటిక్ వాడి హాస్పిటల్ అడ్మిట్ అంత అవసరం లేదండి. పేషెంట్ స్టేబుల్గా ఉంటే కనుక మంచి రెస్ట్ తీసుకొని, అడిక్వేట్ లిక్విడ్స్ తీసుకొని, మంచి హెల్దీ ఫుడ్ తీసుకొని ఒక 1-2 days చూడవచ్చు. ఇట్లా జ్వరం వచ్చినప్పుడు విధిగా పారాసిటమాల్ లాంటివి వేసుకుంటే కనుక తగ్గిపోతుంది. చిన్న వైరల్ ఫీవర్స్ అయితే కనుక ఆటోమేటిక్గా 1-2 daysలో తగ్గిపోతాయి. 1-2 రోజుల్లో తేడా లేకుంటే కనుక
దగ్గరలో ఉన్న అందుబాటులో ఉన్న ఎవరైనా డాక్టర్ కానీ లేకుంటే హాస్పిటల్ కానీ వెళ్ళి చిన్న సిబిపి అనే టెస్ట్ ఉంటుంది, సిబిపి టెస్ట్ చేసుకొని సో దాని ప్రకారం సిబిపి అనేది మనల్ని గైడ్ చేస్తుంది, ఇది ఎటువంటి ఫీవర్, దీనికి ఎలాంటి నెక్స్ట్ అప్రోచ్ ఎలా ఉంటుంది అనేది దాని ఉంటుంది. సో దాని ప్రకారం మనం చిన్న చిన్న మెడిసిన్ వాడితే సరిపోతుందండి. తొందరపడేసి ఏదో వచ్చింది డెంగ్యూ వచ్చిందని చెప్పేసి లేకుంటే ఇంకో ఫీవర్ అని చెప్పేసి యాంటీబయాటిక్ వాడడం, లేకుంటే అవసరం లేకున్నా హాస్పిటల్లో అడ్మిట్ కావడం, ఫ్లూయిడ్స్ పెట్టడం, ఇవన్నీ ఫైనాన్షియల్ బర్డెన్ ఉంటుంది. తర్వాత అన్నెసరీ మెడికేషన్ ఉంటుంది. కోవిడ్ తర్వాత చిన్న చిన్న అంటే ఏవైతే జ్వరాలు జబ్బులు ఉన్నాయో అవి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నాయి అనేది కూడా మనం కొన్ని చూస్తున్నాం కేసెస్లో. అయితే మామూలుగా చాలామంది కూడా డోలో పారాసిటమాల్ అనేది ఎక్కువగా వాడుతూ ఉంటారు. వాళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది? ఓన్లీ పారాసిటమాల్ వాడడంలో తప్పేం లేదండి. జ్వరం వస్తే కనుక తప్పకుండా ప్రతి 6 గంటలకు ఒకసారి పారాసిటమాల్ వేసుకోవచ్చు. అంతకు మించి యాంటీబయాటిక్ లాంటివి కానీ ఇంకే మెడిసిన్ కానీ వాడకూడదు. సార్ చాలామంది కూడా డోలో ఊరికేనే వేసుకుంటూ ఉంటారు, బాడీ పెయిన్స్ ఉన్న, హెడేక్ ఉన్న, ఫీవర్ ఉన్న. అసలు డోలో అనేది వాడకూడదు అంటూ కూడా కొంతమంది డాక్టర్స్ చెప్తూ ఉంటారు. అసలు ఎందుకు వాడకూడదు అంటారు? ఏ మెడిసిన్ అయినా కూడా మెడిసిన్ లాగా పడితే ఏదైనా బాగానే ఉంటుందండి, ఇబ్బంది లేనంతవరకు. సో మనకు నిజంగా అసలు అది ట్యాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం ఉందా లేదని చూసుకోవాలి. జ్వరం ఉంటే తప్పకుండా వేసుకోవచ్చు. చిన్న చిన్న హెడేక్స్ కానీ బాడీ పెయిన్స్ కానీ రెగ్యులర్ అదే వాడుతూ ఉంటే కిడ్నీ మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది. పారాసిటమాల్ ఎక్కువ మోతాదులో వాడితే కనుక కిడ్నీ మీద, తర్వాత లివర్ మీద, ఈ రెండింటి మీద ఎఫెక్ట్ పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకని నిజంగా అవసరం ఉంటే తప్పకుండా వాడుకోవచ్చు. అది కూడా తక్కువ మోతాదులో తక్కువ రోజులు వాడితే చాలా మంచిది. అంటే ఇప్పుడు ఈ ఫీవర్ హాస్పిటల్లో అయితే కొంతమంది జాయిన్ అయినట్టుగా మీరు ఇందాక చెప్పడం జరిగింది. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఏంటంటే? సో డెంగ్యూ కేసెస్ ఉన్నాయండి, 152 కేసెస్, పాజిటివ్ కేసెస్ జనవరి నుంచి ఉన్నాయి. బట్ ప్రతి కేసు కూడా స్టేబుల్గా ఉంది. ఇంతవరకు ప్లేట్లెట్ అవసరం కానీ తర్వాత వేరే కాంప్లికేషన్స్ కానీ ఎవరికి రాలేదు. ఇప్పుడైతే ఎలా జాగ్రత్తగా ఉండాలి అంటారు ప్రజలు? ఒకటి అంటే మనకు వచ్చే ప్రాబ్లం బట్టి మన జాగ్రత్తలు ఉండాలి. ఈ సీజన్లో వచ్చే ప్రాబ్లమ్స్ డెంగ్యూ కావచ్చు, చికెన్గున్యా, లేదంటే మలేరియా, అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, గ్యాస్ట్రోఎంటరైటిస్ ఇటువంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇందాక చెప్పినట్టుగా డెంగ్యూ కానీ చికెన్గున్యా, మలేరియాలకి దోమలు లేకుండా జాగ్రత్త పడాలి, దోమకాటర్ లేకుండా జాగ్రత్త పడాలి. దాంతో మనం ఇవి రాకుండా జాగ్రత్త పడవచ్చు. రెండవది రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్. సో ఇవి ఒకరి నుంచి ఒకరికి సోకుతూ ఉంటాయి, దోమల వల్ల కాదు. సో కాబట్టి ఎవరికైనా అటువంటి లక్షణాలు ఉన్నప్పుడు వాళ్ళు విధిగా ఇంట్లోనే ఉండేసి బయటికి వెళ్లకుండా ఉండడం మంచిది. తప్పని పరిస్థితుల్లో బయటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు మాస్క్ ధరిస్తే కనుక వాళ్ళ నుంచి ఇంకొకరికి పోకుండా కాపాడుకోవచ్చు. వాతావరణంలో మార్పులు వచ్చినప్పటికీ కూడా ఎక్కువగా వైరల్ ఫీవర్సే ఉన్నాయి తప్ప మరి సీరియస్ కండిషన్స్ అయితే ఏవీ లేవు అంటూ కూడా సార్ చెప్పడం జరుగుతుంది. కానీ ఏదైనప్పటికీ మాత్రం ప్రజలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. కెమెరామ్యాన్ పవన్తో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.